ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇజ్రాయేల్ పేర్లు ఏమనగా రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబులోను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతివాడును తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భంలో పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇశ్రాయేలు బహుసంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండెను. హల్లెలూయా. ఈ 4 వచనాల్లో కూడా యోసేపు ద్వారా వచ్చిన జనులు, యోసేపు ఉన్నప్పుడు దాదాపుగా 400 సంవత్సరాలు గడిచిపోయింది. దేవుడు చెప్పినట్టుగా 400 సంవత్సరాలు గడిచిపోయింది. గడిచిపోయేటప్పటికి ఆ పెద్దవారు వచ్చిన వారందరూ కూడా, ఆ తరపు వారందరూ చనిపోయారు. యోసేపు ఉన్నప్పుడు ఫరో రాజు కూడా, ఆ తరం వారు కూడా చనిపోయారు. తన పిల్లల కన్నా సరే యోసేపు గురించి కానీ, ఇశ్రాయేల్ ఇక్కడికి వచ్చి వారు చేసిన పని గురించి కానీ తెలిసి ఉంటుంది. ఎలాగంటే యోసేపు ఆ కరువు దినాల్లో ఆ జనుల యొక్క ఆస్తి అంతా కూడా తీసి మొత్తం కూడా ఐగుప్తు దేశంలో ఐగుప్తు రాజుకి మొత్తం కూడా అప్పగించాడు. ఆ జనుల యొక్క ఆస్తి కానీ, జనుల యొక్క గొర్రెలు, మేకలు, ఎడ్లు అన్నీ కూడా ఐగుప్తు రాజుకి అప్పగించాడు. సమస్తము కూడా ఐగుప్తు దేశం అంతా కూడా తన రాజ్యం అంతా విస్తరించడానికి కారణం యోసేపు. ఇప్పుడు ఆ తరం వారందరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత యోసేపు ఎవరో ఇప్పుడు తెలియదు, ఇశ్రాయేల్ ఎవరో తెలియదు. నిజమే కదా. మన దేశంలో కూడా, మన భారతదేశంలో కూడా సరార్దర్ కాటను బ్రిడ్జి కట్టాడు. కాలం గడుస్తూ ఉంది, ఆయన ఎవరో తెలియదు. అలాగే మన భారతదేశంలో అనేక రకాల ఆచారాలు ఉన్నాయి. విలియం కేరీ ఇంగ్లాండ్ నుండి వచ్చి మన దేశంలో ఎన్నో రకాల సంస్కరణలు ఆయన చేశాడు. మన భారతదేశాన్ని దేవుడు ప్రేమించి మన దేశానికి అనేకమైన సంస్కరణలో చేశాడు ఆయన. అప్పుడు ఉండేది ఆచారాలు చాలా ఉండేవి. ఆడపిల్లలు బయటికి వెళ్ళకూడదని, భర్త చనిపోతే భర్తతో పాటు భార్య కూడా అందులో వేసి కాల్చబడాలని, ఎన్నో రకాల మతాచారాలు మన దేశంలో ఉండగా వాటన్నిటినీ కూడా విలియం కేరీ వచ్చిన తర్వాత చాలా మార్పు జరిగింది. ప్రపంచంలో మొట్టమొదటిగా ముద్రించిన గ్రంథం ఏదన్నా ఉంది అంటే, వ్రాత పుస్తకం ఏదన్నా ఉంది అంటే కేవలము అది బైబిల్ మాత్రమే. మనకి తెలీదు, ఇవేమీ కూడా మనకు తెలీదు. మనం అన్నీ తెలుసని అనుకుంటాం, కానీ ఏమీ తెలియదు. ఇక్కడ యోసేపుని ఎరగని రాజు అక్కడ పుట్టుకొని వచ్చాడు. కాలం గడుస్తూ ఉంది. మన ముందు కాలంలో ఏమైనా తెలుసా? మనకు 100 సంవత్సరాల క్రితం ఏం జరిగేది కూడా తెలియదు. 400 సంవత్సరాలు అయిపోయింది. రాజుల కాలం ఉంది అంటే మనం నమ్ముతామా? ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నాం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉండగా రాజుల కాలం ఒకటి ఉంది. యుద్ధాలు చేసేవారు, వాళ్ళందరూ వెళ్ళేవారు. మన నమ్మశక్యంగా ఉంటుందా? అవి ఊహల్లో కన్నా వస్తాయా? ఆలోచనకి ఏమైనా వస్తాయా? రావు. ఆ కాలమంతా గతించిపోయింది. ఇప్పుడు యోసేపు ఎరగని రాజు ఇక్కడ పుట్టుకొని వచ్చాడంట. వీళ్ళందరూ వచ్చిన తర్వాత చూద్దాం మనం. అప్పుడు యోసేపుని ఎరగని కొత్త రాజు ఐగుప్తుని ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకూడినట్లు మరియు వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములోండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలవ చేయు పీతోము, రామశేసు పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల అసహ్యపడిరి. ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినముగా చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. హల్లెలూయా. ఎప్పుడు కొత్త రాజు వచ్చాడు, ఇశ్రాయేలు ప్రబలుతూ ఉండగా, ఇశ్రాయేలు విస్తరిస్తూ ఉండగా తను చూడలేకపోయాడంట. వీళ్ళు కనుక విస్తరిస్తే, వీళ్ళు కనుక పెరిగిపోతే, వీరందరూ కూడా శత్రు రాజులతో కలిసినప్పుడు
శత్రువులతో కలిసినప్పుడు వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? మన దేశంని మనల్నే ఓడించేసి మన దగ్గర నుండి వాళ్ళు పారిపోతారేమో, మన దగ్గర నుండి వాళ్ళు వెళ్ళిపోతారేమో అని చెప్పేసి ఒక కొత్త లేని ఆలోచనలు, పనికిరాని క్రైస్తవులు ఎవరికి కూడా హాని చేయరు. దేవుని బిడ్డలైన వారు లోకమును ఎంతో ప్రేమిస్తారు. దేవుడు యేసుప్రభువు లోకాన్ని ఎంతో ప్రేమించినట్లుగా జనులను ప్రేమించేవారే కానీ హాని చేసేవాళ్ళు కాదు. కానీ శత్రువు మాత్రం అలా ఆలోచించరు. వీళ్ళు విస్తరిస్తున్నారంటే వాని యొక్క శత్రువు యొక్క పీఠం పోయిద్దని, శత్రువు యొక్క అధికారం పోయిద్దని వాడికి బాగా తెలుసు. అందుకని చెప్పి ఈ ఫరోను ఆవహించి ఈ ఫరోకి ఆలోచన చెప్పి వీళ్ళు విస్తరించకుండా చేస్తూ ఉన్నాడు. వీళ్ళు విస్తరించకుండా, అభివృద్ధి చెందకుండా వాళ్ళలో ఒక లేని కొరియల ఆలోచన చేసి వాళ్ళకి ఇంకా కఠినమైన దాస్యం, కఠినముగా రామశిస్సు పీఠంలో ఇటుకలు చేయడానికి, ఇటుకరాలు చేయడానికి, మట్టి పెసగడానికి, పొలం పనులు చేయడానికి వాళ్ళని మహాబానిసత్వంలో మహావేదనలకాయలు గురి చేస్తూ ఉండగా చూడు తర్వాత, మరియు ఐగుప్తు రాజు షిఫ్రాపూయా అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీసీలకు మంత్రసాని పని చేయుచు వారిని కానుపుల పీట మీద చూచినప్పుడు మగవాడైన ఎడ్ల వారిని చంపుడి, ఆడుదైన ఎడ్ల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తనకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయక ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. ఆ జనము మిక్కిలి విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేశాను. అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనివిడని తన జనులందరికీ ఆజ్ఞాపించాను. హల్లెలూయా. విస్తరిస్తూ ఉండగా ఫరో మంత్రసానులను పిలిచి వాళ్ళకి చెప్తున్నాడు అనమాట, మగపిల్లడు పుడితే పురిట్లోనే చంపేసేయండి, పీక పిసికి పుట్టినప్పుడే చంపేసి పిల్లడు చనిపోయాడని చెప్పండి అని చెప్పి ఫరో ఆ మంత్రసానులను పిలిచి వారికి చెప్తూ ఉన్నాడు. ఈ మంత్రసానులు దేవునికి భయపడే వారి మీద ఎల్లప్పుడూ కూడా ఆయన కృప ఉంటుంది. ఈ మంత్రసానులు, అయ్యా మేము వెళ్ళేటప్పటికే హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు, అక్కడికి వెళ్ళేటప్పటికే వాళ్ళు కానుకలు కనేస్తున్నారు, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు అని చెప్పి ఫరో దగ్గర అబద్ధమే చెప్తున్నారు, నిజం చెప్పట్లా. ఎందుకనంటే వాళ్ళు ఎవరికి భయపడ్డారు? ఫరోకి భయపడలా, దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడడం వల్ల వాళ్ళ వంశాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చాడండి దేవుడు. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. దేవునికి భయపడే వారి మీద ఎల్లప్పుడూ కూడా ఆయన కృప అనేది ఉంచుతాడు. మనుషులకు కాదు, అధికారులు కాదు భయపడేది. వాళ్ళందరూ ఈరోజుండి రేపు లేనివారు. రాజుల కంటే, అధికారుల కంటే గొప్పవాడు మన దేవుడు. ఆయనకి భయపడినట్లయితే ఆయన మనల్ని దీవిస్తాడు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది, ఆయన ఆత్మాభిషేకం మనకి తోడుగా ఉంటుంది, ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. అయితే ఫరో అంటున్నాడు కదా, ఈసారి మంత్రసాల మీద మంత్రసాల మీద ఆయన ఆశ పెట్టుకోలేదు, కానీ ఇప్పుడు ఏకంగా ఆజ్ఞాపించాడు, మగపిల్లవాడు పుడితే నదిలో పారేయండి, ఆడపిల్ల అయితే కనుక మీ ఇంట్లో ఉంచుకోండి, ఎవరైనా ఇంట్లో ఉంచుకున్నారా మగపిల్లవాడిని చంపేస్తా అని చెప్పేసి సైనికులకి, అధికారులకి అందరూ కూడా ఆజ్ఞాపించి మగపిల్ల వాళ్ళందరూ కూడా నదిలో పారేసేలాగా ఆజ్ఞ జారీ చేశాడు. అటువంటి శాసనాన్ని అనేది ఫరో పట్టించుకొని వచ్చాడు. ఈ జల్లు విస్తరిస్తూ ఉండగా చూడలేని, తట్టుకోలేని ఆ ఫరో చేసిన ఆ పని ఎంతో నీచమైంది. అయినా దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత శక్తి సంపన్నుడో, దేవుడు ఎంత బలమైన వాడో. నేను అనుకుంటా కదా, ఇక ఆ టైంలో ఎవడో మగపిల్లలు పుట్టుండ్రు ఆయన చెప్పిన తర్వాత. దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు.
ఆయన కృప మనకి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆయన దీవెన మనకి ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆయన వాక్యం మన హృదయంలో భద్రపరుచుకుందుము గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వించును గాక. ఆమేన్.